తెలంగాణలో చలి పులి పంజా విసురుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే 4 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.2 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలులు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చలిపులి పంజా విసురుతోంది. దాదాపుగా గత 4 రోజుల నుంచి పూర్తిగా కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఆ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే జంపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ చలికి తోడు మరోవైపు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఈదురుగాలు వీయడంతో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి రావాలంటే జిల్లాల ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానైతే మరో కశ్మీరాన్ అయితే తలపిస్తోంది. దాదాపుగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే బయటికి రావాలంటే జనాలు అయితే భయపడుతున్నారు. ఉదయం వేళ రాత్రిపూట 2 నుంచి 3 కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతా ఉండడం, ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మరో వారం రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలంటే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.